వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఊహించినట్టుగానే సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి. పబ్లికేషన్ నోటిఫికేషన్ వెబ్సైట్ వచ్చేసరికి 31/12/2025 రోజు రావడం అనేది జరిగింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఈ నెల 10వ తారీఖు రోజు ఓపెన్ అవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే 9వ తారీఖు రెండవ నెల, అంటే మనకు ఫిబ్రవరి 9వ తారీఖు వరకు మనకు అవకాశం అనేది ఉంది. దగ్గర దగ్గర 1 మంత్ వరకు మనకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అనేది ఉంది. ఇక్కడ మనకు కేటగిరీ వైజ్‌గా మనకు పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్‌లో గ్రూప్ 6 సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ లెవెల్ 4, లెవెల్ 5కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. ఇక్కడ సెకండ్‌లో చూసుకున్నట్లయితే గ్రూప్ సి, లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. ఇక్కడ గ్రూప్ డి చూసుకున్నట్లయితే లెవెల్ 1 ప్రకారం పోస్టులు అనేది ఉంటాయి. ఇక్కడ మన పోస్టుల సంఖ్య కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 5 పోస్టులు ఉంది. అదేవిధంగా సెకండ్‌లో చూసుకున్నట్లయితే 16 పోస్టులు అనేది ఉన్నాయి. అదేవిధంగా థర్డ్‌లో చూసుకున్నట్లయితే 33 పోస్టులు. మొత్తం కలిపి ఇక్కడ చూడండి, మనం ఒకసారి 50కి పైగా మనకు పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, పోస్ట్‌కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఎలిజిబుల్ క్రైటీరియా దగ్గర చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 1/1/2026 సంవత్సరం వరకు మనకి 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. 20 సంవత్సరాలు మించకూడదు. దానికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. వాటి గురించి కూడా నెక్స్ట్ చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 2001 నుంచి 2008 మధ్యలోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టుకోవచ్చు అని చూసుకున్నట్లయితే www.rrcscr.co.in, అంటే మనకి ఇందులో మన బయోడేట్కి సంబంధించినటువంటి కేర్ఫుల్గా డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి పర్సనల్ వ్యాలిడి ఈమెయిల్ ఐడి కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్కి అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనం ఒకసారి చెప్తాను. ఎగ్జామినేషన్ ఫీ అనేది కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి 500 రూపీస్గా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మ్యాన్, ఎక్స్ సర్వీస్మెన్ మ్యాన్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే పీడబ్ల్యూ క్యాండిడేట్ ఉమెన్స్ వారు మొత్తానికి చూసుకున్నట్లయితే 250 రూపాయలు అనేది మనకు ఇవ్వడం ఫీజు అనేది ఉంటుంది. మనకు అప్లికేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. విజిట్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీఎస్సీఆర్ అని మనకు వెబ్సైట్ నుంచి ఓపెన్ చేస్తే మనకు క్లిక్ అని వస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ ఈ అప్లికేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు స్పోర్ట్స్ క్విట్ నుంచి మనకి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. క్లిక్ ద ఉమెన్ న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మనకు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు మనకి ఎవరైనా కావాలనుకుంటే దాని అప్లికేషన్ యొక్క ప్రాసెస్ కూడా చెప్తాను. ఫిల్లింగ్ ద పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, అదేవిధంగా మనకి క్యాస్ట్ ఏ విధంగా, తర్వాత ఈమెయిల్ ఐడి క్లియర్గా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ ఎస్ఎంఎస్ విల్ బీ రిసీవ్డ్ ఇన్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. మనకు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తామో, ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇస్తామో దానికి సంబంధించినటువంటి దానికి మనకు అప్లికేషన్ అయినట్లు మనకు రిసీవ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఓపెన్ ఇన్బాక్స్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా మనకు అవన్నీ చూసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మొబైల్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఉంటుంది కదా, అదే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు లాగిన్ యూజర్ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ అడ్రస్. అంటే ఒకసారి చూడండి, మనకు పంపించినటువంటి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకు ఒక ఈమెయిల్ వస్తుంది లేదా మెయిల్కి వస్తుంది. అందులోనే పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటుంది. అందుటి నుంచే మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే మార్క్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు టోటల్గా 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు పోస్టుల విషయం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా మనకు ఒకసారి వెబ్ నోట్ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పెన్షన్స్, అంటే పర్సన్స్ స్పోర్ట్స్లో ఎవరైతే క్వాలిఫై అంటే మంచి మంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ అప్లికేషన్ అనేది, ఈ పోస్టులకు అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ క్లియర్గా మనకి స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన స్పోర్ట్స్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, హాకీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్, దాంతోపాటు ఇక్కడ చూడండి సైక్లింగ్, చెస్, ఆర్చీ, అంటే మనకి ఇక్కడ
ఎన్ని రకాల పోస్టులున్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్‌లో చూసుకున్నట్టయితే లెవెల్ 1 ప్రకారం ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్‌గా చూడండి. గ్రూప్ సి 4థ్, 5థ్ అని ఇచ్చారు కదా! దానికి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య. ఇక్కడ మొత్తం ఉన్నదెంత 5. వాటికి అప్లై చేసుకోవడానికి క్యాండిడేట్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, హాకీకి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సెకండ్‌లో చూసుకున్నట్టయితే గ్రూప్ సి లెవెల్ 2, లెవెల్ 3 ప్రకారం 16 పోస్టులు ఉన్నాయి కదా! ఈ 16 పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ చూడండి పోస్టుల సంఖ్య 16 క్లియర్ కనపడుతుంది కదండీ! ఓకే. అథ్లెటిక్స్, హాకీ, తర్వాత మెన్, ఉమెన్, సైక్లింగ్, చెస్, ఆర్చరీ, తర్వాత షూటు, స్విమ్మింగ్, వాటర్ పోలో వీటికి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇంకా ఒకటి గ్రూప్ డీకి సంబంధించినటువంటి 33 పోస్టులకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి. వేకెన్సీ ఫర్ ద లెవెల్ 1 ప్రకారం చూసుకున్నట్లయితే హాకీ ఇక్కడ క్లియర్‌గా అన్నీ ఇచ్చారు చూడండి. మెన్, ఉమెన్ దాని తర్వాత డ్రైవింగ్ కూడా ఉంది. అదేవిధంగా వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ ఇక్కడ చూడండి. వెయిట్ లిఫ్టింగ్ తర్వాత ఫుట్బాల్, క్రికెట్ ఓకే. అదేవిధంగా క్రికెటు తర్వాత వాలీబాల్, టెన్నిస్, ఖోఖో, గోల్ఫ్ ఈ సంబంధించినటువంటి 33 పోస్టులకు సంబంధించినటువంటి ఈ క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వెయిట్ లిఫ్టింగ్‌కి సంబంధించిన ఇక చూడండి. వెయిట్ లిఫ్టింగ్ చూసుకున్నట్లయితే ఉమెన్ 45 నుంచి 55 కేజీల మధ్యలో ఉండాలి. అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ అదేవిధంగా మెన్స్‌కి అయితే 67 నుంచి 81 అంటే క్లియర్‌గా ఒకసారి స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది.